స్వరము, క్రీస్తు రాకడ స్వరము, క్రీస్తు రాకడ స్వరము, క్రీస్తు రాకడ కొరకై నిన్ను సిద్ధపరచు స్వరము, క్రీస్తు రాకడ కొరకై సిద్ధపరచే స్వరము. వినుమా, వినిపించుమా, హనుమా, సిద్ధపడుమా. క్రీస్తు రాకడ స్వరమును కార్యక్రమను వీక్షిస్తున్న ప్రియులకు ప్రభువైన యేసుక్రీస్తు నామంలో నా హృదయపూర్వక వందనాలు తెలియజేస్తా ఉన్నాను. ఈ సమయంలో దైవజనులు ఎం రత్నకుమార్ గారు దైవవర్తమానం అందిస్తారు. ముందుగా చిన్న ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధ ప్రేమ కలిగిన తండ్రి, దయగలిగిన యేసయ్య, నీ ఘనమైన శ్రేష్టమైన పాదాలు కొందనాలు స్తోత్రాలు చెల్లిస్తున్నాను ప్రభా. ఈ క్రీస్తు రాకడ స్వర కార్యక్రమాన్ని మీరు ఆశీర్వాదకరంగా జరిగించండి. మీ దాసులు మీరు బలపరిచి వాడుకోండి. అనేక ఆత్మరక్షణ కార్యక్రమం కొరకై ఈ పని జరిగినట్లుగా సహాయం చేయండి. నీ నామానికి మహిమ తెచ్చుకొని మని యేసు నామమున అడిగి వేడుకొని ప్రార్థిస్తున్నాం తండ్రి, ఆమేన్. రాకడ స్వరము, క్రీస్తు రాకడ స్వరము, క్రీస్తు రాకడ స్వరము, క్రీస్తు రాకడ స్వరము. మన ప్రభువును రక్షకుడినైన యేసయ్య నామంలో క్రీస్తు రాకడ స్వరం కార్యక్రమం వీక్షించుచున్న ప్రియ వీక్షకులైన మీ అందరికీ నా హృదయపూర్వక వందనాలండి. బాగున్నారా ప్రియులారా? మరొకసారి మనందరూ ఈ రీతి కలుసుకోవటానికి దేవుడు మంచి అవకాశం ఇచ్చినందుకు నేను ప్రభువును స్తుతిస్తున్నాను. అందరూ బాగున్నారా? మీ కుటుంబంలో ప్రతి ఒక్కరూ సంతోషంగా క్షేమంగా ఉన్నారా? కొన్ని కుటుంబాల్లో ఏదో ఒక సమస్యతో, ఏదో ఒక ఇబ్బందితో నలిగిపోతున్న పరిస్థితులు ఉన్నాయి కదూ. మీకు ఒక మాటను తెలియచేయాలని ఆశపడుతున్నాను. దైవలేఖనం ఏం చెబుతుందనంటే, ప్రభువు మీ కొరకు చింతించుచున్నాడు అని రాయబడింది. మీరు మీ సమస్యల గురించి చింతిస్తూ ఉంటుంటే దేవుని వాక్యం ఏం చెప్తుందో తెలుసా? ఆయన మీ కొరకు చింతించుచున్నాడు అని రాయబడింది. దేవుని బిడ్డలారా, ఇంకా ఏమని చెప్తుందో తెలుసా దేవుని వాక్యం? మీ చింత యావత్తు ఆయన మీద వేయండి అని చెబుతుంది. కాబట్టి అమ్మా, సోదరుడా, కుటుంబ పరిస్థితులు ఏమయ్యాయో వాటిని ప్రభు మీద వేయండి. ప్రభు మీకు సహాయం చేస్తారు. మనం అనుకున్నంతగా మనుషులు మనకు సహాయం చేయలేకపోవచ్చు. వారికి ఉండే పరిధులు వారికి ఉంటాయి, వారికి ఉండే పరిస్థితులు వారికి ఉంటాయి. పరిధులు మించి, పరిస్థితులను మించి సహాయం చేసే సామర్థ్యత కలిగిన దేవుడు నీకున్నాడు. కాబట్టి నువ్వు బెదరాల్సిన పని లేదు, భయపడాల్సిన పని అసలే లేదు. ఆయన నమ్మదగినవాడు. సోదరుడా, సోదరి, తల్లి, పిల్లల విషయాలు నలిగిపోతున్నావా? అప్పుల విషయాలు నలిగిపోతున్నావా? ఆర్థిక సంబంధమైన సమస్యలతో నలిగిపోతున్నావా? దయచేసి దేవుడు నీతో పలుకుతున్న మాటను విను. ఆయన నీ గురించి చింతిస్తున్నాడు. నన్ను పట్టించుకునేవారు ఎవరు లేరు అనుకుంటున్నావు కదూ. దేవుడు నిన్ను పట్టించుకోవడానికి సిద్ధంగా ఉన్నాడు. ఆయన నమ్మదగినవాడు. ఒక పసిబిడ్డ అప్పటిదాకా ఎంతో వేదనతో, దుఃఖంతో, ఇబ్బందితో ఫీల్ అవుతూ ఉన్న పరిస్థితుల్లో ఒక్కసారిగా తన తల్లిని చూస్తే ఎట్లా పరిగెత్తుకుంటూ వెళ్ళిపోయి తల్లి బడిలో వాలిపోతుందో ఆ పసిబిడ్డ వలె దేవుని బడిలో ఒదిగిపోవటం, వాలిపోవటం నేర్చుకోగలిగితే ఆయన నిన్నెంత ఆదరిస్తాడో, నీకెంత సహాయం చేస్తాడో. ఆయన వెళ్తూ వెళ్తూ చెప్పిన మాట ఏంటి తెలుసా? నేను సదాకాలం మీతో ఉంటాను అన్నాడు ఆయన. ఎంత అద్భుతమైన మాట! ఈ మాటల చేత నీ వ్యక్తిగత జీవితాన్ని కట్టుకొని ఆయన ఇచ్చే ఆ గొప్ప నెమ్మది, ఆ గొప్ప ఆదరణ, ఆయన కార్యాలు అనుభవిస్తూ జీవితాన్ని ముందు కొనసాగించండి. దేవుడు ఇంకను మిమ్మల్ని ఆశీర్వదించాలని నా ప్రార్థన, నా ఆకాంక్ష. మంచిది. దేవుని వాక్యాన్ని కొద్ది సమయం మనం ధ్యానం చేసుకుందాం. ప్రియమైన దేవుని బిడ్డలారా, మనము స్క్రీన్ మీద కనబడుతున్న రీతిగా ఆత్మఫలము అనే అంశాన్ని గురించి ధ్యానం చేస్తూ ఉన్నాం. మరొకసారి మనం గలతీలకు రాసిన పత్రిక 5వ అధ్యాయం 22వ వచనాన్ని చదువుకొని వాక్య ధ్యానంలోకి మనం వెళదాం. అయితే ఆత్మఫలమేమనగా ప్రేమ, సంతోషము, సమాధానము, దీర్ఘశాంతము, దయాళుత్వము, మంచితనము, విశ్వాసము, సాత్వికము,
ఆశా నిగ్రహము. ఈ 9 లక్షణాలను గురించి ఒకదాని తర్వాత ఒకటి మనము ధ్యానం చేస్తూ వస్తున్నాం. ప్రియులారా, ఈ కార్యక్రమాలు మీకు ఆస్వాదకరంగా దీవెనకరంగా ఉన్నాయి అని చెప్పి నేను నమ్ముచున్నాను, విశ్వసిస్తున్నాను. మీరు ఇంకా ఈ విషయాల గురించి ఎక్కువ తెలుసుకోవాలని ఆశపడినట్లయితే ప్రియులారా మమ్మల్ని సంప్రదించవచ్చు. మీతో మాట్లాడడానికి ఎల్లప్పుడూ సిద్ధమే. మీ ఆత్మీయ జీవితాల్ని దేవునికి ప్రియమైనవిగా కొనసాగించుకోవాలని ప్రేమతో మీకు మనవి చేస్తున్నాను. మంచిది. ఈ ఆత్మఫలములో మనము ప్రేమను గురించి, సంతోషము, సమాధానము, దీర్ఘశాంతము, దయాళుత్వము, ఈ విషయాలన్నింటిని గురించి మనం ధ్యానం చేస్తూ వచ్చాం. ఈ దినాన్న మనం మంచితనము అనే విషయాన్ని గురించి ధ్యానం చేద్దాం. ఈ 9 విషయాల్లో 6వది మంచితనము. దీనిని గురించి మనము ధ్యానం చేద్దాం. దీనికి ముందు మనము దయాళుత్వము అని మనం ధ్యానం చేసాం. మంచితనానికి ముందు దయాళుత్వము అని ఉంది. ఈ మంచితనం అనే దాని యొక్క నిర్వచనము లేక అర్థము, భావం ఏమిటి అని అంటే కార్యరూపము దాల్చిన దయాళుత్వము అని అర్థం. ఈ దయాళుత్వము లేక కార్యరూపము దాల్చిన దయాళుత్వము అని అంటే గత పర్యాయం మనం చెప్పుకున్నాం. నైతికతతో కూడిన మంచితనం, ఇతరుల పట్ల మనం కలిగి ఉన్న ఆలోచనను లేక చింతను క్రియారూపంగా చూపించటం దయాళుత్వము అని చెప్పుకున్నాం మనం. ఈ దయాళుత్వము అది కార్యరూపం దాల్చిందనుకోండి, మనం ఇతరులకు మంచి చేయాలని ఆలోచన చేస్తూ ఉన్నాం. అది కార్యరూపం దాల్చింది. దానిని ఏమని పిలుస్తారు అని అంటే మంచితనము. మంచితనం అనే దాని యొక్క భావం ఏంటంటే కార్యరూపం దాల్చిన దయాళుత్వం. అప్పుడు మనం మంచివారము అనే ఒక మాట మనకి వినబడుతూ ఉంటుంది అన్నమాట. వారు చాలా మంచివారండి. ఎందుకు అని అంటే ఎవరికైతే మనం చేయదలిచామో వారికి చేయాలనుకున్న మేలు కార్యరూపం దాల్చింది. కాబట్టి దాన్ని ఏమని పిలుస్తారంటే మంచితనము అంటారు. దీన్ని గ్రీకులో అగాథోస్ అనే పదాన్ని వాడటం జరిగింది. ప్రియులారా, ఒక క్రైస్తవ వ్యక్తి యథార్థత కలిగిన వ్యక్తిగా ఉండొచ్చు, మంచిదే. యథార్థత అనేది దేవుని వాక్యం మనకి ఖండితంగా నేర్పిస్తున్న ఒక అద్భుతమైన గుణం, లక్షణం. అది మంచిది, అది అవసరం. అయితే ఆ వ్యక్తి యొక్క యథార్థతలో మంచితనము కనబడట్లేదు అనుకోండి, ఆ యథార్థత స్వనీతిలో నుంచి పుట్టుకొచ్చినదై ఉంటుంది అనేది మనం గుర్తుపెట్టుకోవాలి. యథార్థత కలిగి ఉండటం మంచిది. ఆ యథార్థత కలిగిన వ్యక్తులను దేవుడు బలపరచడానికి కూడా ఆయన సిద్ధంగా ఉన్నాడని దినవృత్తాంతం 2వ గ్రంథం 16వ అధ్యాయం 9వ వచనంలో మనం చదువుతాం. అయితే యథార్థత కలిగి ఉండడం మంచిదే, కానీ మంచితనాన్ని మనం కలిగి ఉండలేదనుకోండి, యథార్థత ఎంత మంచిదో స్వనీతి అనేది దేవునికి అంత విరుద్ధమైనది, దేవునికి అంత వ్యతిరేకమైనది. స్వనీతిని బట్టి దేవుడు ఎన్నడూ కూడా సంతోషించేవాడు కాదు. ఆ స్వనీతిలో నుంచి వచ్చిన యథార్థత కూడా దేవునికి వ్యతిరేకమైనదే. అది గర్వం వైపు మనం తీసుకొని వెళ్తుంది. నేను యథార్థవంతుణ్ణి, నేను యథార్థవంతురాలను అని ఒక గర్వ సంబంధమైన జీవితంలోకి మనం తీసుకొని వెళ్తుంది. అహంకారయుక్తమైన మనసు మనలో కలుగుతుంది. అయితే ఒక యథార్థవంతుడైన వ్యక్తి ఆ యథార్థతతో పాటు మంచితనాన్ని కూడా కలిగి ఉన్నారనుకోండి, ఆ వ్యక్తి స్వార్థరహితముతో కూడిన, స్వార్థము లేని స్నేహితులను సంపాదించుకోవడానికి అవకాశం ఏర్పడుతుంది. ఎంత మంచి విషయం ఇది. నీవు యథార్థతతో కూడిన మంచితనాన్ని కనుక నీ జీవితంలో కలిగి ఉండగలిగినట్లయితే దాని పరిణామం ఏమిటి అని అంటే స్వార్థరహితులైన స్నేహితులను సంపాదించుకోవడానికి దారితీస్తుంది. మంచితనము ఇది ఒక అల్పమైన మాటగా మనకు కనపడొచ్చేమో కానీ దీని ప్రభావం మాత్రం చాలా గొప్పగా ఉంటుందండి. యథార్థత మంచిది, అయితే
మంచితనం లేని యథార్థత స్వనీతితో కూడినదే అయ్యుండి గర్వం వైపు నడిపిస్తుంది. కానీ యథార్థత కలిగిన వ్యక్తి మంచితనాన్ని కూడా కలిగి ఉన్నారనుకోండి, స్వార్థరహితులైన స్నేహితులను సంపాదించుకోవడానికి కారణమవుతుంది. కాబట్టి దేవుని పిల్లలుగా మనము మంచితనము అనే ఈ ఆత్మఫలములోని మరొక లక్షణం మన జీవితంలో ఉన్నదా లేదా అని పరీక్షించుకోవాల్సిన అవసరం మనకి ఉన్నది. దేవుని పిల్లలుగా మన జీవితాల్లో మంచితనాన్ని ఖచ్చితంగా కలిగి ఉండాలి. అది మన జీవితంలో కనబడుతూ ఉండాలి. ప్రజలు దాన్ని అనుభవించాలి. దేవుని బిడ్డలారా, మనము ఈ ఆత్మఫలంలోని ఒక్కొక్క లక్షణాన్ని గురించి ధ్యానం చేస్తూ ఆ లక్షణాన్ని గురించి ఓ థియాలజన్ మేహ్యూ అనే థియాలజన్ మాట్లాడిన మాటలను మనం జ్ఞాపకం చేసుకుంటూ ఉన్నాం. ఈ మంచితనం అనే దాని గురించి కూడా ఈ మేహ్యూ అనే థియాలజియన్ ఒక గొప్ప దైవజనుడు పలికిన మాట ఏమిటి అని అంటే, ఎదుటి వ్యక్తిలో దిద్దుబాటు అవసరమై వచ్చింది. అనగా ఆ వ్యక్తి తన జీవితాన్ని దిద్దుకోవాల్సి వచ్చింది, సరి చేసుకోవాల్సి వచ్చింది. ఆ సమయంలో దేవుడు దేన్నైతే ఇష్టపడతాడో మనము కూడా దాన్ని ఇష్టపడుతూ, దేవుడు ఏ స్వభావాన్ని అయితే, ఏ జీవితాన్ని అయితే, ఏ ప్రవర్తన అయితే ఇష్టపడతాడో అటువంటి దానిని మనం కూడా ఇష్టపడుతూ ఆ వ్యక్తితో సరైన విధానంలో వ్యవహరించే సామర్థ్యాన్ని కలిగి ఉండటం, ఆ వ్యక్తితో సరైన విధానంలో మనం వ్యవహరించాలి. ఆ సామర్థ్యాన్ని కలిగి ఉండటమే మంచితనము అని చెప్పి మేహ్యూ అనే ఒక థియాలజిస్ట్ చెప్పిన మాట అన్నమాట. అర్థమైందా మీకు? మనం ఎదుటి వ్యక్తులను దిద్దాలి, సరిచేయాలి. అయితే ఆ దిద్దుబాటు, ఆ యొక్క సరిచేయబడే స్థితి మనకిష్టమైనదిగా ఉండటం కాదు, మనకిష్టమైనట్టుగా సరిచేయటం కాదు. ఆ దిద్దుబాటు అనేది దేవునికి ఇష్టమైనదిగా ఉండాలి. ఆ వ్యక్తి దిద్దుకున్నాడా, దాన్ని బట్టి దేవుడు ఇష్టపడే జీవితంలోకి ఆ వ్యక్తి నడిపించబడాలి. మనకిష్టమైనట్టుగా వారికి తెలియచేయటం కాదు, సరైన విధానంలో వారిని మనం డీల్ చేయగలిగిన సామర్థ్యాన్ని మనం కలిగి ఉండాలి. మంచితనం అంటారని ఈ దైవజనుడు మనకు తెలియచేస్తున్న ఒక అద్భుతమైన విషయంగా మనం చూస్తూ ఉన్నాం. కాబట్టి ప్రియమైన దేవుని బిడ్డలారా, దేవుని పిల్లలుగా మన జీవితంలో ఒక్కొక్కసారి ఇతరులు మనం సరిచేయాల్సి వచ్చినప్పుడు చాలా జాగ్రత్తగా మనము ఆ విషయంలో ఉండాలి. దయచేసి గమనించండి, ఇతరులను దిద్దవలసిన సమయంలో, సరిచేయాల్సిన సమయంలో మన ఇష్టాన్ని వాళ్ళ మీద రుద్దటం కాదు, మనకు నచ్చిన దాన్ని వాళ్ళ మీద రుద్దడం కాదు. దేవునికి ఏదైతే నచ్చుతుందో, దేవునికి ఏదైతే ఇష్టమో దానిని వారికి సరైన విధానంలో తెలియచేసే సామర్థ్యాన్ని మనం కలిగి ఉండాలి. నేను చెప్పేశాను, నా పని అయిపోయింది, నీ నాశనానికి నీవే ఉత్తరవాదివి, నువ్వు చస్తావో బతుకుతావో నాకు అనవసరం అన్నట్లుగా వ్యవహరించే తీరు ఎన్నడూ కూడా మంచితనం అనిపించుకోదు. ఆ వ్యక్తి దేవునికి ఇష్టమైన వ్యక్తిగా మలచబడాలి, ఆ వ్యక్తి దేవునికి ఇష్టమైన వ్యక్తిగా రూపుదిద్దబడాలి. దాని కొరకు దేవుని ఆత్మ కలిగిన వ్యక్తిగా నువ్వు చేయాల్సిన పని ఏంటంటే, దేవునికి ఇష్టమైన దానిని నీవు ఇష్టపడి సరైన విధానంలో ఆ వ్యక్తిని దిద్దాలి, సరిచేయాలి. అది గుడ్నెస్, మంచితనం, అగతోస్ అని చెప్పి దైవ లేఖనం మనకి తెలియచేస్తున్నది. ప్రియమైన సోదరి సోదరులారా, ఇక్కడ మనం గుర్తించవలసిన ప్రాముఖ్యమైన విషయం ఏంటంటే, మంచితనము అనే దానికి వ్యతిరేకము గర్వము. మంచితనమునకు వ్యతిరేక పదం గర్వం. ఈ గర్వము అనేకమైన మంచి లక్షణాలకు, స్వాభావికతకు విరోధంగా ఉంటుంది, వ్యతిరేకంగా ప్రవర్తించేటట్లుగా చేస్తుంది. గర్వం చాలా ప్రమాదకరమైంది. గర్వాన్ని దేవుడు అసహించుకుంటాడు. గర్విష్ఠులకు ఆయన దూరంగా ఉంటాడు. గర్విష్ఠుల ఎడల ఆయన కఠినంగా వ్యవహరిస్తాడని దేవుని వాక్యం మనకు స్పష్టంగా తెలియచేస్తున్నది. సోదరులారా, సోదరీలారా,
దేవుని ఆత్మ కలిగిన వ్యక్తి తన జీవితంలో మంచితనాన్ని పెంపొందించుకునే వ్యక్తిగా ఉండాలి, కానీ గర్వాన్ని అహంకారాన్ని పేర్చి సర్దుకునే వ్యక్తిగా ఉండకూడదు. చాలామంది జీవితాల్లో మొదటి దినాల్లో ఉన్నంత దీనత్వం రాను రాను ఉండట్లేదు. కొంతమంది జీవితాలు చూస్తూ ఉంటే భక్తి గర్వం ప్రస్ఫుటంగా కనబడుతూ ఉంటుంది. మేము చాలా భక్తిపరులం, మేము చాలా విధేయులం, మేము చాలా నమ్మకస్తులం అని దాన్ని గర్వం వైపు తీసుకొని వెళ్ళిపోయి ఇతరులను చులకనగా చూడటం, చులకనగా మాట్లాడడం అనేది సంఘాల్లో జరుగుతున్న ఒక దుఃఖకరమైన విషయం. గర్వము ఏ రూపంలో ఉన్నా కూడా అది ప్రమాదకరమైంది. దేవుని పిల్లలుగా మనం దీనత్వాన్ని ధరించాలి, కానీ మంచితనాన్ని మనం కలిగి ఉండాలి, కానీ గర్వాన్ని ధరించిన వారిగా, గర్వంతో కూడిన జీవితం జీవించే వారిగా ఉండటం అనేది ఏమాత్రము కూడా దేవుని చిత్తము కాదు అనే సంగతిని మనము గుర్తించాలి. ప్రియమైన దేవుని బిడ్డలారా, మనము దేవునికి ఇష్టమైన జీవితాన్ని, దేవునికి నచ్చిన జీవితాన్ని జీవించాలి. దావీదు దేవుని ఇష్టానుసారుడైన మనుషునిగా సాక్ష్యం పొందుకున్నాడు కదా. దేవునికి ప్రియమైన జీవితాన్ని జీవించిన భక్తులు పరిశుద్ధ గ్రంథంలో మనకు ఎందరో కనబడుతున్నారు కదా. మన జీవితం ఎలాగుంటుంది? నీ జీవితం ఎలాగుంటుంది? నీకు ఇష్టమైనట్టుగా బ్రతికి నువ్వు ఏ సాధించాలనుకుంటున్నావు? నీకు ఇష్టమైనట్టుగా జీవించి దేవునికి నువ్వు ఏ సమాధానం చెప్పగలను అనుకుంటున్నావు? నీకు ఇష్టమైనట్టుగా జీవించి ఆయన ఎదుట నిలబడడానికి నువ్వు సిద్ధపడుతున్న వ్యక్తివేనా? ఆలోచన చేసుకోవాలి. ప్రియమైన సోదరి సోదరులారా, మన వ్యక్తిగత జీవితంలో దేవుని ఇష్టానుసారమైన జీవితం మనం కలిగి ఉండాలి. అంతేకాని గర్వానికి ఏ విధమైన చోటునిచ్చేవారిగా ఉండటానికి వీలు లేదు అనే సంగతిని దేవుని వాక్యం మనకి తేటతెల్లం చేస్తున్నది. రండి, తరువాత విషయాన్ని కూడా మనం ధ్యానం చేద్దాం. ఆత్మఫలములో 7వది విశ్వాసము. విశ్వాసము లేక విశ్వాస్యత అని మనం చదువుతున్నాం. దీనిని దేవుని వాక్యం ఏం చెప్తుందంటే విశ్వాసము, ఫెయిత్ అని చెప్తా ఉంది. మనము మన ఆత్మీయ జీవితంలో కలిగి ఉండవలసిన మరొక శ్రేష్టమైన లక్షణం మనకి ఇక్కడ కనబడుతున్నది. ఏమిటి? విశ్వాసము. విశ్వాసము అనే దానికంటే విశ్వాస్యత అనే సంగతి మనకి ఇక్కడ కనబడుతుంది. ఇది మనం కలిగి ఉండవలసింది కాదు, మనం జీవించవలసినది. ఏంటిది? విశ్వాస్యత. దేవుని పిల్లలుగా మన అనుదిన జీవితంలో ఈ విశ్వాస్యతను మన జీవితాల్లో ఖచ్చితంగా కలిగి ఉండాలి. ఈ విశ్వాస్యత అనే పదానికి అర్థం ఏంటంటే ఆధారపడదగిన వారముగా, నమ్మదగిన వారముగా ఉండగలిగే గుణలక్షణాన్ని కలిగి ఉండటం. మనము ఆధారపడదగిన వారిగా ఉండాలి, నమ్మదగిన వారిగా మనం ఉండాలి. ఈ గుణలక్షణాన్ని మన జీవితంలో కలిగి ఉండాలని దేవుని వాక్యం మనకి చాలా స్పష్టంగా తెలియజేస్తున్నది. ప్రియులారా, ఈ ఫెయిత్ అనే మాటకు, విశ్వాస్యత అనే మాటకు గ్రీకులో వాడబడిన పదం పిస్టిస్ అనే పదం వాడబడింది. పిస్టిస్ అనే పదము మనకేం తెలియజేస్తుందంటే మనము ఆధారపడదగిన వారముగా, నమ్మదగిన వారముగా ఉండే గుణలక్షణాన్ని మన జీవితంలో కలిగి ఉండాలి. దానిని క్రియారూపకంగా మనము చూపించగలిగిన వారమై ఉండాలి అనే ఒక శ్రేష్టమైన గుణాన్ని మనకు నేర్పిస్తున్నది విశ్వాస్యత. ప్రియులారా, దేవుని వాక్యం మనకేం చెబుతుంది? పరిశుద్ధ గ్రంథం నుంచి ప్రకటన గ్రంథం 2వ అధ్యాయం 10వ వచనం ఏం చెబుతుందో మనం ఒకసారి చదువుకుందాం. ఇదిగో, మీరు శోధింపబడినట్లు అపవాది మీలో కొందరిని చెరలో వేయింపబోచున్నాడు. 10 దినములు శ్రమ కలుగును, మరణం వరకు నమ్మకముగా ఉండుము. నేను నీకు జీవ కిరీటం ఇచ్చేదను. దేవుని బిడ్డలారా, దయచేసి ఈ మాటను విందాం. దేవుని పిల్లలుగా మన జీవితాల్లో నమ్మకత్వమును మన జీవితాల్లో కలిగి ఉండాలి. మనము నమ్మకత్వాన్ని కలిగి ఉండాలి. నమ్మదగిన వారముగా మన జీవితాన్ని కట్టుకోవాలి. దేవుడు ఎవరి కొరకు చూస్తున్నాడు? దావీదు భక్తుడు 101వ కీర్తన 6వ వాక్యం ఏమన్నాడు?
నా యొద్ద నివసించినట్లు నమ్మకస్తులైన వారి కొరకు నేను దేశంలో కనిపెట్టుచున్నాను అన్నాడు. ఎంత చక్కని మాట. దేవుని బిడ్డలారా, నీ వ్యక్తిగత జీవితంలో, నీ అనుదిన జీవితంలో కలిగి ఉండవలసిన ఒక ప్రాముఖ్యమైన విషయం ఏంటంటే నమ్మకత్వం. నమ్మకస్తులైన వారి కొరకు దేవుని వాక్యం ప్రియులారా ఎన్నో సంగతులు మనకు తెలియచేస్తున్నది. నమ్మకస్తులైన వారి దగ్గర నుంచి లెక్కలు అడగలేదట. ఎంతో ప్రాముఖ్యమైనది. అపొస్తలుడైన పౌలు గారు చెప్తారు, సామర్థ్యము గల నమ్మకమైన మనుషులు అంటాడు. సామర్థ్యం ఉంటుంది కొంతమందికి, నమ్మకత్వం ఉండదు. సామర్థ్యం కలిగి ఉండటం మంచిదే, చాలా అవసరం అది. అయితే దానితో పాటు నమ్మకత్వం అనేది చాలా ముఖ్యమైనది. దేవుని వాక్యం చెబుతుంది, నమ్మకమైన వారికి దీవెనలు మెండుగా కలుగును అని. సామర్థ్యం కలిగిన వారికి దీవెనలు మెండుగా కలుగును అని చెప్పట్లేదు. దీవెనలు ఎవరికి అనుగ్రహించబడతాయి? దేవుని యొక్క దీవెనలు అని అంటే ఎవరైతే నమ్మకత్వాన్ని తమ జీవితాల్లో కలిగి ఉంటారో, పిస్టిస్ని తమ జీవితంలో ఎవరైతే కలిగి ఉంటారో వారిని గురించి దేవుని వాక్యం చెప్తుంది, దీవెనలు వారికి అనుగ్రహించబడతాయి. సోదరులారా, చాలామంది జీవితాల్లో, కుటుంబాల్లో మనం చదివినట్లయితే దేవుని వాక్యం మనకేం చెబుతుందో మనము వాక్యాన్ని గమనించాల్సిన వారమైన. ఒకసారి సామెతల గ్రంథం 31వ అధ్యాయం 11వ వచనాన్ని మనం గమనించినట్లయితే, ఆమె పెనిమిటి ఆమె యందు నమ్మిక ఉంచును అని చదువుతున్నాం. ఎవరి గురించి? ఒక గుణవతి అయిన భార్యను గురించి చెప్పబడుతున్న విషయాలు. ఏమని చెప్పబడుతున్నది? ఆమె పెనిమిటి ఆమె యందు నమ్మిక ఉంచును. ప్రియమైన సోదరీలారా, భర్త భార్య యందు ఏముంచాలో తెలుసా? నమ్మకం ఉంచాలి. నమ్మదగిన జీవితం భార్యకు చాలా అవసరమైనది. ఈ 31వ అధ్యాయంలో సొలొమోను భక్తుడు గుణవతి అయిన భార్య అనే ఒక గుణవంతురాలను గురించిన విషయాలు మాట్లాడుతున్నారు. వాస్తవానికి అతని తల్లి అతనికి ఉపదేశించిన దేవోక్తి మనకి ఇక్కడ కనబడుతుంది. రాజైన లెమూయేలు మాటలు అతని తల్లి అతనికి ఉపదేశించిన దేవోక్తి. ఎంత చక్కని మాట. అతని తల్లి అతనికి ఉపదేశాన్ని చేస్తూ ఉంది. ఏమనంటే, బాబు, గుణవతి అయిన భార్య దొరుకుట అరుదు. గుణవతి అయిన భార్య దొరుకుట అరుదు. ఒక దైవజనుడు చెప్పాడు, ముత్యాలు వేసుకునే భార్య దొరకవచ్చు, ముత్యాలు తీసుకొచ్చే భార్య దొరకవచ్చు, కానీ ముత్యము లాంటి భార్య దొరకటమే అరుదు అని దేవుని వాక్యం చెప్తూ ఉంది అని ఒక దైవజనుడు పలికిన అద్భుతమైన మాట. ఈ రోజున వివాహ సమయాల్లో చూస్తే ముత్యాల కోసం వెతుకుతున్నారు, కానీ ముత్యము లాంటి కుమార్తె కొరకు వెతికే మనసు చాలామందికి లేదు. ఎంత తీసుకొస్తారు, ఏమి తీసుకొస్తారు, దీని మీద దృష్టే కానీ ఆ పాప గుణం ఏమిటి, ఆ వ్యక్తి యొక్క స్వభావం ఏంటి అని ఆలోచన చేసే తత్వం ఈ రోజున చాలామంది తల్లిదండ్రులకు లేకపోవటం వలన చాలామంది పిల్లల జీవితాలు క్షీణించిపోవడానికి కారణమవుతున్నారు. వివాహాల దగ్గరకు వచ్చేసరికి భక్తి ఎటుపోతుందో తెలియట్లేదు, మంచితనం ఎటుపోతుందో తెలియట్లేదు, ఆత్మ ఎటుపోతున్నాడో కూడా తెలియట్లేదు. అప్పటిదాకా చేసిన భక్తి, అప్పటిదాకా జీవించిన జీవితం ఆ క్షణంలో కనుమరుగైపోతుంది. లోపల దాక్కున్న శరీర స్వభావం బయటకు వచ్చేసేసి ఎంతమందిని లోక సంబంధమైన స్థితిగతుల వైపు ఈడ్చుకొని పోతున్నదో. దేవుని బిడ్డలారా, దయచేసి వినండి. నమ్మకత్వము కలిగిన బిడ్డలను వెతకటం నేర్చుకోవాలి. ఎక్కడ దొరుకుతారు? మొదట దేవుని పాద సన్నిధిలో ప్రార్థన చేయాలి. మొదట దేవుని సన్నిధిలో వారి కొరకు విజ్ఞాపన చేయాలి. కేవలం ఆడపిల్లలకైనా కాదు, మగపిల్లలు కూడా నమ్మకత్వం కలిగిన వారై ఉండాలి. ఎంతమంది మగపిల్లలు ఆడపిల్లలు మోసం చేస్తున్నారు, ఎంతమంది ఆడపిల్లలు మగపిల్లలు మోసం చేస్తున్నారు. ఎందుకు ఈ పరిస్థితులు? కావాలని తల్లిదండ్రులు అటువంటి వారు తీసుకొస్తారు నేను అంటలేదు, కానీ ప్రియమైన దేవుని బిడ్డలారా,
మనం సరైన దృష్టితో ముందుకు వెళ్ళలేకపోవటం బట్టి చాలా ప్రియాలు, చాలా కుటుంబాలు ఇటువంటి పరిస్థితులు కనబడుతున్నాయి. దేవుని బిడ్డలారా, విశేషంగా ఈ మాటలు వింటున్న దేవుని బిడ్డలు, యవనస్తులారా, స్త్రీలారా, పురుషులారా, వ్యక్తిగత జీవితంలో నమ్మకత్వం చాలా ముఖ్యమైనది. కుటుంబ జీవితంలో నమ్మకత్వం చాలా ముఖ్యమైనది. అసలు నీ జీవితంలో నమ్మకత్వం అనగా నమ్మదగిన వ్యక్తిగా ఉండటం చాలా విలువైనది. దేవుని బిడ్డలుగా, నమ్మకమైన వారుగా జీవితాన్ని కనుక కట్టుకోలేకపోతే ఒకనొక దినాన దేవుని ఎదుట ఎంతో సిగ్గుపడాల్సి వస్తుంది. నమ్మకంగా జీవితాలు కట్టుకోకపోతే అసలు దేవుని నామం అవమానపరచబడటానికి కారణమవుతుంది. దావీదు నమ్మకస్తులైన వారి కొరకు కనిపెడుతున్నాడు. ప్రియమైన సోదరి సోదరులారా, నీ వ్యక్తిగత జీవితంలో, నీ కుటుంబ జీవితంలో నమ్మకత్వం కలిగిన వ్యక్తిగా ఉంటున్నావా? నీ తల్లిదండ్రుల దగ్గర నువ్వు నమ్మకత్వం కలిగిన వ్యక్తిగా ఉంటున్నారా? తల్లిదండ్రులు పిల్లల దగ్గర నమ్మదగిన వ్యక్తులుగా ఉంటున్నారా? ఈ రోజున చాలామంది తల్లిదండ్రులకు పిల్లల దగ్గర సరైన సాక్ష్యం లేదు. చాలామంది పిల్లలకు తల్లిదండ్రుల దగ్గర సాక్ష్యం లేదు. సాక్ష్యం లేని జీవితం చాలా ప్రమాదకరమైన జీవితం. ఈరోజు గడవటం కాదు ముఖ్యం, రేపటి సంగతి ఏంటి, నా సాక్ష్యం ఏంటి, నేను రేపు ప్రభు దగ్గర నిలబడాలి కదా, నేను ప్రభుకు జవాబుదారిని కదా అని ఆలోచన చేయాలి కదా. దేవుని బిడ్డలారా, అటువంటి సరైన ఆలోచనతో కూడిన జీవితంతో దేవుని పిల్లలమైన మనం ముందుకు కొనసాగాల్సిన వారమైన దేవుని పిల్లలుగా మనము విశ్వాస్యతను కలిగి ఉండాలి, నమ్మకత్వాన్ని కలిగి ఉండాలి. ఆధారపడదగిన నమ్మకత్వంతో కూడిన జీవితాన్ని మనం కలిగి ఉండాలి. ఈరోజున సంఘాల్లో చూస్తే చాలామంది నమ్మదగిన వారుగా ఉండట్లేదు. ఎవడో ఒకడు వచ్చి దుర్బోధ చేస్తే వారి వెంట వెళ్ళిపోయే వ్యక్తులు ఎంతమంది లేరు సంఘాల్లో. ఏదో ప్రతికూలత వస్తే, ఏదైనా నచ్చని పరిస్థితులు వస్తే విడిచిపెట్టి వెళ్ళిపోయే వాళ్ళు ఎంతమంది లేదు. చక్కగా 4 మాటలు నేర్పిస్తే పరిచర్ల సహకారులు ఉంటారు లేని దైవజనుడు సొంత పిల్లల వలె బాధ్యత తీసుకొని నేర్పిస్తే అలాంటి వారు కాస్త 4 మాటలు నేర్చుకొని సేవకుల మీద తిరుగుబాటు చేసే ఆత్మీయ బిడ్డలు ఎంతమంది లేరు. సంఘాల్లో కూడా నమ్మకత్వం లేని పరిస్థితులు, ఎంత విచారం. ప్రియమైన దేవుని బిడ్డలారా, దేవుని పిల్లలమైన మనము నమ్మకత్వాన్ని కలిగి ఉండాల్సిన అవసరతను లేఖనం మనకు బోధిస్తూ ఉంటుండగా వ్యక్తిగత జీవితాలను పరీక్షించుకుంటూ నమ్మకత్వాన్ని కలిగి ఉందాం. మరికొన్ని విషయాలు తర్వాత ఎపిసోడ్లో మనం ధ్యానం చేద్దాం. దేవుడి మాటలు మన వెనుకల్లో దీవించునుగాక. ప్రార్థన. మా ప్రియమైన పరలోకపు తండ్రి, నీకు వందనాలు. ఈ దినాన్ని మీరు మాతో మాట్లాడిన ప్రతి మాట నీరుకట్టి ఫలింపచేయండి. మా జీవితాల్లో మంచితనాన్ని, విశ్వాస్యతను పెంపొందించుకొని నీకు మహిమ తీసుకొచ్చే వరకు ఉన్నట్లు సహాయం చేయండి. ఈ కార్యక్రమం వీక్షించిన వారిలో ప్రతి ఒక్కరిని మీరు దీవించి ఆశీర్వదించి మహిమ, ఘనత, ప్రభావాలు పొందమని, నీ బిడ్డల యొక్క అవసరతలు తీర్చుదురని యేసయ్య నామం పేరిట ప్రార్థన చేసి స్తోత్రాలు అర్పించి వేడుకొనుచున్నాను తండ్రి. ఆమేన్. త్రియక దేవుని దీవెన, శాంతి, సమాధానం సదాకాలం మనందరికీ తోడేయండి. తన రాకడ కొరకై సిద్ధపరిచి భద్రపరచును గాక. ఆమేన్. ప్రైజ్ ది లార్డ్. స్వరము క్రీస్తురాకడ స్వరము, క్రీస్తురాకడ స్వరము, క్రీస్తురాకడ స్వరము, క్రీస్తురాకడ కొరకై నిన్ను సిద్ధపరచు స్వరము, క్రీస్తేసురాకడ కొరకై సిద్ధపరచే స్వరము. వినుమా, వినిపించుమా, కనుమా, సిద్ధపడు